నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకెబిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువుగారి ఫోన్ నంబర్ 8096448525. ఓం శ్రీ మాత్రే నమః. మరొక 24 గంటల్లోనే సింహరాశి వారికి జరగబోయేది తెలిస్తే గుండెలో వణుకు పుడుతుంది. అక్టోబర్ నెల 6-7 తేదీల్లో మీరు మట్టిని పట్టుకున్న బంగారమే కాబోతోంది. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని, ఊహించని రీతిలో మారబోతోంది. ఈ రాశి వారికి, సింహరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? అక్టోబర్ నెల 6-7 తేదీల్లో వీరికి అదృష్టమా, దురదృష్టమా, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. సింహరాశి వారికి గత జన్మలో చేసిన పుణ్యమో ఏమో కానీ ఈ రాశి వారికి సమయం ఆ రూపంలో వచ్చింది. అంతేకాదు మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా నమ్మలేరు. మీ గుండెలో వణుకు పుడుతుంది. ఇరుగు పొరుగు వారు చూస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. మక నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి రాశి చక్రంలో 5వది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది. అందువలన ఈ రాశివారు పర్వత ప్రాంతమునందు తిరగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఎలా ఉంటాడు? నాయకత్వ లక్షణాలే కదా కలిగి ఉంటాడు. ఈ అంశం జన్మించిన వారు కూడా రాజకీయ నాయకులకు ఎదిగే అవకాశం అయితే ఉంటుంది. ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు. అందువలన వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అనేవి అలవడతాయి. ఏ విషయంలోనైనా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అటువంటి ఆలోచనలు వీరిలో ఉంటాయి. ఎవరితోనైనా సరే వీరు కలిసిపోతారు. ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలవారుగా ఉంటారు. సింహరాశి వారు తమ యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే వీరు అసలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వాళ్ళ యొక్క స్వయం నిర్ణయాధికారాన్ని వారు కోరుకుంటూ ఉంటారు. ఈ రాశి జీవితంలో ఈ సమయంలో కలగబోయే చక్కటి మార్పులు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ రాశి వారికి సమయం చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా సరే దైవానుగ్రహంతో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. క్రమంగా అభివృద్ధి సాధిస్తారు. వెంకటేశ్వర స్వామివారి దర్శనం మీకు శుభప్రదం. దైవానుగ్రహం అనుకూలంగా ఉంటుంది కాబట్టి వీరు ఏ పని ప్రారంభించినా సరే ఆ పని విజయవంతం అవుతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలతనే కనిపిస్తుంది. వ్యాపారంలో మేలు జరుగుతుంది. బుద్ధి బలంతో మీరు ముందుకు సాగుతారు. ఆశించిన ఫలితం కల్పిస్తుంది. కొద్దిపాటి శ్రమతో విజయాలు సాధిస్తారు. శుభవార్తలు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. ఇష్ట దైవారాధన మీకు శ్రేయస్కరమైన ఫలితాలు కూడా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ సింహరాశి వారికి సమయం మీరు ఏదైతే కావాలని కోరుకుంటూ ఉన్నారో అది మీకు జీవితంలో ఈ సమయంలో దక్కబోతోంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సింహరాశి వారికి ఈ అక్టోబర్ నెల మీ జీవితంలో చాలా మార్పులు అనేవి మీరు చూడవచ్చు. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది. సింహరాశి వారికి సమయం మంచి సమయంగా ఉంటుంది. కెరియర్ పరంగా కొన్ని అడ్డంకులు అయితే ఎదుర్కొనవచ్చు, కానీ ఆర్థికంగాను మరియు కుటుంబ పరంగా కూడా మీకు ఇది చాలా మంచి సమయంగా ఉంటుంది. మీ ఉద్యోగంలో స్థానం లేదా పని ప్రదేశంలో కొన్ని మార్పులు అయితే సూచిస్తున్నాయి. మీకు ఉన్నతాధికారులు మరియు సహోద్యోగులతో కూడా కొన్ని అపార్థాలు అయితే ఉండవచ్చు. ముఖ్యంగా మొదటి 2 వారాల్లో అధికంగా మాట్లాడకపోవడం లేదా వారితో వాదించకపోవడం కూడా మంచిదే. ఇప్పుడు అదనపు బాధ్యతలు తీసుకోవడం కూడా మంచిది కాదు. అనవసరమైన పనిభారాన్ని నివారించండి. 3వ వారం నుండి కూడా మీకు మంచి సమయం అయితే ఉంటుంది మరియు విషయాలు అనేవి సజావుగా సాగుతాయి. కెరియర్ మరియు ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి
ఈ సమయం అంతా కూడా మంచిగానే ఉండబోతోంది. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు చాలా మంచి సమయంగా ఉంటుంది. ఆదాయ ప్రవాహం కనిపిస్తుంది మరియు ఊహించిన లాభాలు కూడా కనిపిస్తాయి. పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. రుణం లేదా ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ సమయం అది లభిస్తుంది. అక్టోబర్ 18 లోపు ప్రధాన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆ తర్వాత ఖర్చులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. కుటుంబ పరంగా వీరికి ముఖ్యమైనటువంటి సమయం 3వ వారం నుండి మీకు చాలా మంచి సమయంగా ఉంటుంది. కఠినంగా మాట్లాడడమో లేదా నిర్లక్ష్యం కారణంగా కొన్ని సమస్యలు అయితే కలిగి ఉండవచ్చు. ఓపిక పట్టండి. కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామికి ఎక్కువగా సూచనలు ఇవ్వకండి. ఎందుకంటే శుక్రుడు 2వ స్థానంలో బలహీనంగా ఉన్నప్పుడు వారు మీ యొక్క మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద 3వ వారం తర్వాత బంధం అనేది మెరుగుపడుతుంది. ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది. పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏవి కూడా సూచించవు, కానీ పని ఒత్తిడి కారణంగా గ్యాస్ట్రిక్ సమస్యలు మరియు వెన్నునొప్పి కూడా సంభవించవచ్చు. క్రమం తప్పకుండా భోజనం, సరైన విశ్రాంతి మరియు తేలికపాటి వ్యాయామం చేయండి, మీకు మేలు జరుగుతుంది. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి సమయం చాలా సాధారణమైన వ్యాపారాలు జరుగుతాయి. ప్రతి పనిలో జాప్యాలు ఉండవచ్చు, కానీ ఆదాయం కొనసాగుతుండడం వలన ఆర్థికంగా సమయం బాగుంటుంది. కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్య సంబంధాలకు ఇది మంచి నెల కాదు. ప్రమాదకర కదలికలను నివారించి సాధారణ పనులను మాత్రమే ముగించడం చాలా మంచిది. విద్యార్థులకు ఈ సమయం మంచిగా ఉంటుంది. చదువుపైన ఆసక్తి పెరుగుతుంది మరియు ఆశించిన ఫలితాలు వస్తాయని సూచించవచ్చు. కొన్నిసార్లు అశాంతి మరియు ఆందోళన రావచ్చు. షెడ్యూల్ పెట్టుకుని ప్రతిరోజు లక్ష్యాలను పూర్తి చేస్తే మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక సింహరాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. సింహరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు చాలా ఆత్మాభిమానాన్ని కలవారుగా ఉంటారు. వారి యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే వీరు అసలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వీరు స్వయం నిర్ణయాధికారాన్ని వారు కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వారికి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో పనిని దిగ్విజయంగా చేసుకుంటారు. వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది. ఈ సందర్భంలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో కూడా వీరికి బాగా తెలుసు. ఈ సింహరాశి వారికి స్వాభిమానము, పట్టుదల, ఆదర్శము, అందరినీ మించవలనని కుతూహలము కూడా అధికంగా ఉంటాయి. ఈ రాశి వారు ఏనాడు ఓటమిని అంగీకరించారు. అలాగే ఏ విషయంలోనూ కూడా వీరు నిరాశ చెందరు. ఎప్పుడూ కూడా విజయపదంలో నడవడానికి వీరు ఇష్టపడతారు. అయితే సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది. ఇది వీరికి అనర్థదాయకమని కూడా చెప్పాలి. దీనివలన అనేకమైన చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలు తమ నెత్తి మీద పెట్టుకుని చిరకాలము బాధపడతారు. కావున వీరు అభిమానము, దురభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపైన ఉంటుంది. సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా అధికంగా ఉంటుంది. అందుచేత వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా నప్పుతుంది. వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుక్కుంటూ ఉంటారు. అందుచేత ఎదుటివారిని తప్పులు పట్టుట, న్యాయము పేరుతో రోషపడుట, కిల్లి కజ్జాలు పెట్టుకుంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా వారు వీరిని క్షమిస్తారు. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి గుట్టుగుమ్మన చాటుమాటుతనము, నమ్మించి మోసం చేయటం లాంటి గుణాలు ఉన్నవారు అసలు పడరు. సింహరాశి వారికి మానవత్వం పైన, మంచితనం పైన వీరికి అంతులేని అభిమానం అయితే ఉంటుంది. అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం వీరిట్టే నమ్మేస్తారు. జాలి, గురుదృశ్యం కనిపించో వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా వారి బాధ్యతలు తమ భుజాలపైన వేసుకుని సహాయం చేస్తారు. దీనిని అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తారు. అయితే సింహరాశి వారి స్వభావం ఏమిటంటే మోసము చేట, నమ్మించినట్టేట ముంచుట, కపట ప్రేమ చూపుట వీరి స్వభావం అయితే కాదు. అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలి అని, వీరు అందరికన్నా తెలివైన వారమని వీరి గట్టి నమ్మకము. చూసారు కదా, సింహరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.